ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఫిష్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే ఫిష్తో చేసిన 2 రెసిపీస్ని, ఫిష్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్నది 2 kgs ఫిష్. ఈ ఫిష్ని క్లీన్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ పసుపు, 1 పిడికెడు గల్లుప్పు వేసి ఉప్పు పసుపు ఇలా అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపి ఫిష్ క్లీన్ అయ్యే వరకు 4-5 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని సపరేట్ చేసుకుందాం. పొట్టవైపు ఉన్న పీసెస్లో చాలా తక్కువ ముళ్ళు ఉంటాయి. ఈ పీసెస్ని బిర్యానీ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ బౌల్లో ఉన్న పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి, అలాగే తల, ఈ టైల్ వైపు ఉన్న పీసెస్ని పులుసు చేసుకోవడానికి ఇలా సపరేట్ చేసి తీసేసుకుంటున్నాను. పులుసు కూర అయితే నేను ఇప్పుడు చేయట్లేదు. మిగతా 2 రెసిపీస్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ బిర్యానీ చేసుకోవడానికి ఈ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, నిమ్మరసం కొద్దిగా వేసి అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ పీసెస్లో ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి బిర్యానీకి బాగుంటుందని తీసుకున్నాను. ఒకవేళ మీరు ఫుల్ ఫిష్ తీసుకోవాలనుకుంటే 1 ముళ్ళు ఉన్న చేపలు ఉంటాయి కదా, అవి తీసుకుంటే బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను దీనికి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు వాష్ చేసి వాటర్ పోసి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. వీటిని పొడవుగా ఫైన్గా స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని బిర్యానీకి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా కుక్ అవ్వాలంటే చిటికెడు ఉప్పు వేసినట్లయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత గార్నిష్ కోసం వేరే బౌల్లోకి కొన్ని ఆనియన్స్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం చల్లారాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఫిష్ని కుక్ చేసేటప్పుడు మూత పెట్టకుండా కుక్ చేయాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఫిష్ మొత్తం చక్కగా కుక్ అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని కుక్ చేసుకోవడానికి వెడల్పాటి గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు 2 టీ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎసరు వచ్చాక ఎసర్లో రైస్ యాడ్ చేసుకొని 90% కుక్ అయ్యాక వాటర్ మొత్తం డ్రైన్ చేయాలి. ఈ బౌల్లో మిగిలిన మసాలా మీద నుంచి రైస్ని ఈవెన్గా వేసుకోవాలి. పైనుంచి ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ పైన మీ టేస్ట్కి తగ్గట్టు లెమన్ కూడా యాడ్ చేసుకొని సపరేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని రైస్ పైన ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. నిమ్మరసం, మసాలాలు అన్నీ చక్కగా పట్టేసి బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. పీసెస్ని స్టోర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఫిష్ ఫ్రై మసాలా 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే పెరగా కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మసాలాని చక్కగా మిక్స్ చేసుకొని అన్ని ఫిష్ పీసెస్కి పట్టించాలి. ఫిష్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందుగానే చెప్పి ఫ్రై చేసుకోవడానికి సపరేట్గా, అలాగే బిర్యానీ కోసం మనం ఏ సైజులో కావాలో ముందే చెప్పి కట్ చేయించుకోవాలి.
ఇలా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ తర్వాత అయినా కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక కవర్ తీసుకొని ఇలా అన్ని పీసెస్ని ఒకదానికి ఒకటి తగలకుండా ఇలా సెట్ చేసుకొని క్లోజ్ చేసి డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రీజ్ చేసుకున్న ఫిష్ పీసెస్ని 15 రోజుల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా 24 అవర్స్ పెట్టిన తర్వాత తీసి చూస్తే పీసెస్ అన్నీ ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. మనకు కావాల్సినన్ని పీసెస్ తీసుకొని మిగతా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వీటిని ఇలా ఒక 15 రోజుల వరకైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి కదా, వీటిని వెంటనే ఫ్రై చేయకూడదు. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఇలా ఒక అరగంట పాటు ఉంచాలి. ఒకసారి ఇలా టచ్ చేసి చూస్తే సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఒక 3 పీసెస్ ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ పీసెస్ని వేసుకొని 2 వైపులా టర్న్ చేస్తూ ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని ఇలా కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.